సార్ మీరు మేజర్ జనరల్‌గా వర్క్ చేశారు. అక్కడున్న ఆర్మీ ఫోర్స్ ఎలా ఉంటది? ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి ఏ విధంగా ఉంటది? ఇప్పటికే చాలా మందికి లీవ్స్ ఇచ్చినా గూడా మీరు లేదు తొందరగా రండి. కొంతమంది ఎక్స్ ఆర్మీ వాళ్ళని గూడా బార్డర్‌కి రావాల్సిన పరిస్థితి అని పిలిచారని గూడా తెలుస్తా ఉంది. ఇందులో వాస్తవాలు ఎంత ఉంది? నిజంగా అక్కడ సిబ్బంది మీద ఎటువంటి ఒత్తిడి ఉంది? ఇది మేము ఆర్మీ ఉన్నదే బోర్డర్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. అది మా డ్యూటీలో ఒక భాగం. ఎప్పుడు పిలిచినా వెనక్కి రావడానికి రెడీగా ఉంటాం. అటువంటప్పుడు మా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. మేము రోజు 24/7 365 డేస్ ఈ వార్ కోసమే ప్రిపేర్ చేస్తూ ఉంటాం, ట్రైన్ చేస్తూ ఉంటాం. ఈ న్యూ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దాని మీద మన సోల్జర్స్‌ని, అగ్నివీర్స్‌ని ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. దానివలన మా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. వి ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ ఫుల్లీ రెడీ, ఎవర్ రెడీ. ఎలా చూస్తారు? అంటే ఒక ఆర్మీ వ్యక్తిగా ఈరోజు అంటే గతంలో గూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాము, చాలా చేసాము. కానీ ఇప్పుడు మాక్ డ్రిల్ చేసి మరీ ఎళ్ళాల్సిందంటే యుద్ధానికి దారి తీస్తుందని అనుకోవచ్చా? ఈ మాక్ డ్రిల్స్ ఎందుకు చేశాము, ఇది నోటామ్ ఎందుకు ఇచ్చాము అంటే, దీంట్లో ఆపరేషన్స్‌కి వెళ్ళే ముందు ఎన్నో రకాల ఆపరేషన్స్ ఉంటాయి. సైకలాజికల్ ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, డిసెప్షన్, వేరే వాళ్ళని దారి మళ్ళించడం, ఒక ఒక దగ్గర చూపించి వేరే దగ్గర కొట్టడం, సర్ప్రైజ్, ఇటువంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు భారతదేశం హయ్యర్ లీడర్‌షిప్ ఏది ఏ నిర్ణయాలు తీసుకున్నా అది మొత్తం ప్లాన్‌లో భాగంగా తీసుకుంటుంది. పాకిస్తాన్ ఏ పని చేయకూడదో అదే పని చేసుకుంటా రెచ్చగొట్టుకుంటా వస్తా ఉంది. ఇప్పటికి కూడా మన వాళ్ళని పౌరులను చంపుకుంటూ వస్తా ఉంది. చాలా విధాలుగా ఎన్ని విధాలుగా ఇండియాని రెచ్చగొట్టాలో అన్ని విధాలుగా రెచ్చగొడతా ఉంది. భారత ప్రభుత్వం ఎటువంటివి చేస్తే బావుంటుంది? ఈ సమయంలో ఏ విధంగా ఆలోచిస్తే బావుంటుంది? ఏ వార్ అయినా కూడా ఒకేసారి స్ట్రెయిట్ అవే మన వైమానిక దళం వెళ్ళడం, ఫోర్సెస్ వెళ్ళడం అటువంటి దాకా ఒకేసారి నార్మల్‌గా జరగదు. ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఇస్తాం. మీరు అది చేశారు, పెహల్గాం చేశారు, మేము కొట్టాము. సో దీనికి మీరు ఎస్కలేట్ చేస్తే మీరే బాధ్యులు. ఒకవేళ మన మీద దాడి చేస్తే మేము దానికి రెస్పాన్స్ చేస్తాము అని. మన లైన్ ఆఫ్ కంట్రోల్‌లో వాళ్ళు మన మీద, మన పోస్ట్ మీద ఫైర్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మన ఆర్టిలరీ మొత్తం వాళ్ళ పిల్ బాక్సెస్‌ని, వాళ్ళ స్థావరాలను నాశనం చేసేసింది. అంత మనతోని కంపేర్ చేస్తే వాళ్ళకి బూటకపు మాటలు తప్ప అసలు సత్తా లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ కానీ, వాళ్ళ ఫ్యూయల్ కానీ, వాళ్ళ అమ్యునిషన్ కానీ చాలా తక్కువ. దాని ప్రొలాంగ్డ్ వార్‌ని వాళ్ళు తట్టుకోలేరు. మనల్ని రెచ్చగొట్టకుండా ఉంటే వాళ్ళకి మంచిది.